ఇంత కుట్ర పార్టీనే చేస్తోంది. ఈ విషయం ఏంటంటే ఎవరో ఎమ్మెల్యే చేసిన కుట్ర కాదు ఇది. ఎమ్మెల్యే చేసిన తప్పు మాత్రమే కాదు, ఒక పార్టీనే కుట్ర చేస్తోంది. 22వ తారీఖునే వీళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసేశారు అసలు విషయం బయటపడకుండా. ఇప్పుడు ముఖ్యంగా ఈ అరవ శ్రీధర్ గారిని బర్తరఫ్ చేయాలనా లేదా? వీళ్ళైతే ఏ యాక్షన్ తీసుకునేటట్టు కనబడట్లేదు. సార్ ముఖ్యంగా ఫస్ట్ బాధితురాలికి ఆ మహిళకి నేను చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి అమ్మా. మీరు బయటికి వచ్చి ఇంత గట్టిగా పోరాటం చేస్తున్నారు. మీరు నిజంగా మిగిలిన ఎవరైతే శ్రీధర్ వల్ల ఎవరైతే బాధితురాలు ఆ కీచకుడు ఆ కామందుడి వల్ల ఎవరైతే బాధితురాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. తప్పకుండా మీకు న్యాయం జరగాలని కోరుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా మీరు చేసిన ప్రయత్నం, ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఇలాంటి కీచకులు, కామాంధులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల స్థానంలో ఉండి మరి ఇంత దారుణంగా బెదిరింపులకు పాల్పడి మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ కుటుంబంలో మీకు మీ కుటుంబ జీవితంలో కూడా కలహాలు సృష్టించటము, మిమ్మల్ని కుటుంబానికి దూరం చేయటం అన్నది ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని కాదు. ముఖ్యంగా నేనైతే అరవ శ్రీధర్ వల్ల ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో అందరూ కూడా బయటికి రావాలని, వారందరూ గట్టిగా ఇలాంటి నాయకులను తరిమి కొట్టేలాగా ముందుకొచ్చి ధైర్యంగా నిలబడాలని కోరుకుంటూ, బాధితురాలికి ఆ మహిళకు ధైర్యంగా ఉండాలని, ఆవిడకు మనోనిబ్బరము, అదే విధంగా ఆ ధైర్యము కలిగి ఉండాలని, ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోవద్దండి, మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని నేను చెప్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడే మీరు అన్నారు జనసేన ఈ అరవ శ్రీధర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? ఒక ముఖ్యంగా చెప్పాలంటే మహిళా శిశు సంక్షేమ శాఖకు ఒక మినిస్టర్ ఏమో ఉమెన్ గుమ్మడి సంధ్యారాణి, ఇక్కడేమో హోమ్ మినిస్టర్, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టరు ఒక మహిళ వంగలపూడి అనిత. మరి ఈ వంగలపూడి అనిత గాని గుమ్మడి సంధ్యారాణి గాని మహిళల మీద ఇంత దారుణమైన ఘటన వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చేసినప్పుడు ఇంత సమయం గడిచిపోతున్నా సరే ఆ బాధితురాలు బయటికి వచ్చి అతని యొక్క అసభ్యకరమైనటువంటి ఆ చేష్టలు, ఆ వీడియోలు నిజంగా అసహ్యం పుడుతుంది ఆ వీడియోలు చూస్తుంటే కూడా. అంత దారుణంగా ఉంటే వీళ్ళిద్దరూ ఇంతవరకు బయటకు వచ్చి స్పందించిన పాపాన పోలేదు. ముఖ్యంగా బాధితురాలు మరి పవన్ కళ్యాణ్ గారి శాఖలో పనిచేస్తుందండి. ఈశ్వర్ గారు ఇక్కడ గమనించాలి. అలాంటి మరి తన శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ల ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవటం, ఓఎస్డి వరకు చేరిన అంశాన్ని మరి ఓఎస్డి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండానే ఉంటారా? చెప్తారు. చెప్పిన తరువాతే జనసేన నుంచి ఒక లేఖ రిలీజ్ అయ్యింది, ఒక బహిరంగ లేఖ రిలీజ్ అయ్యింది అఫీషియల్ గా అన్న విషయము ఇప్పుడు ఎవరైతే ఈ బాధితురాలి చెప్తూ ఉంటేనే ఇప్పుడు తెలుస్తోంది. నిజంగా ఆశ్చర్యపోయాము. ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ, ఒక అధికారంలో ఉన్న పార్టీ ఈ విధంగా బహిరంగంగా మీ మానసికమైనటువంటి బలహీనతలు ఉంటే మీరు దయచేసి బయటికి రాకుండా చూసుకోండి, మీ ఆర్థిక లావాదేవీలు ఏమన్నా ఉంటే బయటికి రాకుండా చూసుకోండి, ఏదో కుట్ర పన్నుతున్నారు. ఏంటండి కుట్ర పన్నేది? మీ ఎమ్మెల్యేకి అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ డిప్యూటీ సీఎం అండి, అది ప్రభుత్వంలో మీ శాఖలో మీ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా అనేక మంది మహిళలను ఇంత మోసం చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో. ఎక్కడికో మరి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిపోయింది అని రంకెలేసి కేకలేసిన ఈ పవన్ కళ్యాణ్ ఈ రోజు ముందుకొచ్చి బహిరంగ క్షమాపణ ఈ మహిళా లోకానికి చెప్పాలని కోరుకుంటున్నాం. ఒక మహిళ ఆవేదన, ఈ సాలూరు మినిస్టరు పిఏ వల్ల బాధితురాలు ఉన్నారు కదండి, ఆవిడైతే పాపం మహిళా శిశు సంక్షేమ శాఖలోనే పనిచేసేది. ఆమె మీద అత్యంత దారుణంగా ఆ శాఖలో పనిచేసే ఆ మినిస్టర్ పిఏ వేధింపులకు పాల్పడితే ఇంతవరకు అతని మీద చర్యలు లేవు. ఈ రోజు అనేక మంది బాధితులు, ఈరోజు మన ఈ మహిళ కూడా ఈరోజు బాధితురాలు. చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే తప్పకుండా ఏ మహిళ కూడా వెనక్కి వెళ్లకుండా పోరాటం ముందుకు కొనసాగించాలి. చర్యలు తీసుకోకపోతే ఇంత దౌర్భాగ్యమైనటువంటి కాదు మేడం, ఒక దళిత మహిళ విషయంలో తప్పకుండా ప్రజలు, మహిళలందరూ ఏకమవ్వాలి. ఇంతకుముందు గతంలో మహిళా సంఘాలు ఇమీడియట్ గా బయటకు వచ్చేవండి.
ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క చర్యలు చూసిన తర్వాత ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు కాబట్టి మహిళా సంఘాలు కూడా ఈ రోజు బయటికి రావట్లేదండి. మహిళల మీద ఇంత దాడులు జరుగుతుంటే, ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే, బాలికలు పసిబిడ్డల మీద కూడా దాడులు జరుగుతుంటే, మరి ఇంత మహిళా సంఘాలు ఐత్వా కానివ్వండి, కమ్యూనిస్టులు కానీ వీళ్ళెవరు కూడా ఎవరు బయటికి వచ్చినా సరే రావట్లేదు. కేసులు ఎందుకంటే పెట్టేస్తారు మేడం, ఎవరు వచ్చినా కేసులు అవునండి, పెట్టేస్తారు. వీళ్ళు అందరూ అదే భయపడుతున్నారు. కేసులు పెడతారు, జైలుకు పంపిస్తారు, మనకెందుకు అన్న Right. ధోరణి. ఇది తప్పండి. ఇలా ఉంటే ప్రజాస్వామ్యంలో మహిళ ఎక్కడ నిలబడగలదు, ఎక్కడ పని చెయ్యాలి, ఒకసారి అసలు మహిళల యొక్క సాధికారత ఏమయ్యింది? నేను హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒక సూచన చేయదలుచుకున్నానండి. చెప్పండి. ఆవిడ నిన్న రిపబ్లిక్ డే నాడు ఒక పోస్ట్ వేశారండి. ఆవిడ ఎంత హుందాతనం లేకోకుండా ఎంత చిల్లర పోస్ట్ వేశారంటే, జగన్ అంకుల్ అంటూ ఒక ఎడిటింగ్ ఫోటో ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిది, అంకుల్ ఎక్కడున్నారు జగన్ అంకుల్ అంటే, ఆ రోజు గతంలో అనిత గారు అడిగేవారు, అమ్మ అంటే నీకు అమ్మ ఎలా అయ్యారు భారతమ్మ గారు అన్నారు. ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు అంకుల్ అంటే మరి అంకుల్ ఎలా అయ్యారు వద్దులేండి పాపం. అనిత గారికి అనేది ఆవిడే. వాళ్ళు తప్పు చేయొచ్చు. నేను అనిత గారిని వాళ్ళు తప్పు గారిని చేయొచ్చు. ఒకటి సూటిగా ఒకటి వాళ్ళ క్యారెక్టర్లు అదే ప్రశ్నిస్తున్నా. కావచ్చు. మీరు వాళ్ళని అట్లాంటి అది క్వశ్చన్స్ ఉండొచ్చండి, ఉండొచ్చండి. హోందాతనంగా ఒక హోమ్ మినిస్టర్ అయ్యండి, హోందాతనం మర్చిపోయి హుందాగా ప్రవర్తించాల్సిన స్థానంలో ఉండవలసినటువంటి హోమ్ మినిస్టరు ఇంత నిస్సిగ్గుగా, కాస్త కూడా తన గౌరవానికి సంబంధించింది కూడా పక్కన పెట్టి సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీని, మాజీ ముఖ్యమంత్రి గారిని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నా. ఈ రోజు నేను ఆమెకు చెప్తున్నా, మీరు ఇట్లాంటి బాధిత మహిళలు ఉన్నారు, ఇలాంటి ఎన్నో మహిళల మీద జరుగుతున్నట్టు ఆకృత్యాల మీద పోస్ట్ చేయండి సోషల్ మీడియాలో. Yes, మీకు ma'am. మైలేజ్ వస్తుంది, లక్ష్మి మీకు గారు. తప్పకుండా ఇంకా మంచి పేరు వస్తుంది. Yes. రాబోయే రోజుల్లో ఒక రాజకీయ నాయకురాలిగా, మంచి రాజకీయ నాయకురాలిగా, మంచి హోమ్ మినిస్టర్ గా మీరు పేరు తెచ్చుకుంటారు. అంతేగాని ఇంత చిల్లర పోస్టులు వేస్తూ టైం పాస్ చేసే హోమ్ మినిస్టర్, Time pass ఏకైక home హోమ్ minister మినిస్టర్ లాగే ఇప్పుడు ఉన్నారు. ఆ ప్రస్తుత చిల్లర పోస్టులు కూటమి మీరు ప్రభుత్వంలో ఉన్నారండి. మీరు అన్నట్టుగా నేను అటువంటి నిజంగా పోస్టులు ఒకటే పెట్టడానికి హోమ్ చెప్పదలుచుకున్నా, మినిస్టర్ బాధిత పదవి మహిళ బిడ్డను కూడా బెదిరింపులకు దిగారు అంటే తప్పకుండా చాలా Right. పెద్ద అఫెన్స్ అవుతుంది. ఖచ్చితంగా అతనికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అంత అఫెన్స్ చేశాడు అతను. కాబట్టి Right. దీన్ని తప్పకుండా మేడం, మీరు పోలీసు చెప్పండి. వ్యవస్థ, అంకుల్ ఎక్కడున్నారు జగన్ అంకుల్ అంటే, ఆ రోజు గతంలో అనిత గారు అడిగేవారు, అమ్మ అంటే నీకు అమ్మ ఎలా అయ్యారు భారతమ్మ గారు అన్నారు. ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు అంకుల్ అంటే మరి అంకుల్ ఎలా అయ్యారు వద్దులేండి పాపం. అనిత గారికి అనేది ఆవిడే. వాళ్ళు చాలా. తప్పు చేయొచ్చు. నేను అనిత గారిని వాళ్ళు అనిత తప్పు గారిని చేయొచ్చు. ఒకటి సూటిగా ఒకటి వాళ్ళ క్యారెక్టర్లు అదే ప్రశ్నిస్తున్నా. కావచ్చు. మీరు వాళ్ళని అట్లాంటి అది క్వశ్చన్స్ చేయకండి. ఉండొచ్చండి, ఉండొచ్చండి. హోందాతనంగా ఒక హోమ్ మినిస్టర్ అయ్యండి, హోందాతనం మర్చిపోయి హుందాగా ప్రవర్తించాల్సిన స్థానంలో ఉండవలసినటువంటి హోమ్ మినిస్టరు ఇంత నిస్సిగ్గుగా, కాస్త కూడా తన గౌరవానికి సంబంధించింది కూడా పక్కన పెట్టి సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీని, మాజీ ముఖ్యమంత్రి గారిని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నా. ఈ రోజు నేను ఆమెకు చెప్తున్నా, మీరు ఇట్లాంటి బాధిత మహిళలు ఉన్నారు, ఇలాంటి ఎన్నో మహిళల మీద జరుగుతున్నట్టు ఆకృత్యాల మీద పోస్ట్ చేయండి సోషల్ మీడియాలో. Yes, మీకు ma'am. మైలేజ్ వస్తుంది, లక్ష్మి మీకు గారు. తప్పకుండా ఇంకా మంచి పేరు వస్తుంది. Yes. రాబోయే రోజుల్లో ఒక రాజకీయ నాయకురాలిగా, మంచి రాజకీయ నాయకురాలిగా, మంచి హోమ్ మినిస్టర్ గా మీరు పేరు తెచ్చుకుంటారు. అంతేగాని ఇంత చిల్లర పోస్టులు వేస్తూ టైం పాస్ చేసే హోమ్ మినిస్టర్, Time pass ఏకైక home హోమ్ minister మినిస్టర్ లాగే ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రస్తుత చిల్లర పోస్టులు కూటమి మీరు ప్రభుత్వంలో ఉన్నారండి. మీరు అన్నట్టుగా నేను అటువంటి నిజంగా పోస్టులు ఒకటే పెట్టడానికి హోమ్ చెప్పదలుచుకున్నా, మినిస్టర్ పదవి బాధిత మహిళ బిడ్డను కూడా బెదిరింపులకు దిగారు అంటే తప్పకుండా చాలా Right. పెద్ద అఫెన్స్ అవుతుంది. ఖచ్చితంగా అతనికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అంత అఫెన్స్ చేశాడు అతను. కాబట్టి Right. దీన్ని తప్పకుండా మేడం, మీరు పోలీసు చెప్పండి. వ్యవస్థ,